పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేనే నాలెడ్జ్ పెంచుకుందామని బనకచెర్ల అసలు ఏంది, బనకచెర్ల అంటే దేని మీద ఉంది, అసలు ఈ వ్యవహారం ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఇట్లా రంపాలు పెట్టి కోస్తాడని పోతే ఇజ్జత్ పోయే వ్యవహారము. ఒకరికేమో గోదావరి బేసిన్ అంటే తెలియదు, ఒకరికేమో ఆ యొక్క ప్రాజెక్టులు ఏడున్నాయో కూడా తెలియదు. నిజం చెప్పుకోవాలండి. ఆ ముచ్చట్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే చూడండి మిత్రులారా, వినడానికి ప్రయత్నం చేయండి, కొద్దిసేపు నవ్వుకోండి. రేవంత్ రెడ్డికి ఎంత నాలెడ్జ్ ఉందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఏమంటున్నారంటే, దేవదుల ప్రాజెక్ట్ ఎక్కడిదో చూపెట్టండి, దేవదుల ప్రాజెక్ట్ ఎక్కడుందో చూపెట్టినట్రా. ఇజ్జత్ పోయే వరం బా చూసి నిజానికి నాకు ఎంత రక్తం మరిగిందంటే నిన్న ఇలాంటి వాళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా గెలిపించారు. ఈయనకు చక్కగా తెలియ మాట్లాడడం రాదు. ఈయన రైతు బంధు పైన గతంలోనే రైతులు నడ్డీర కొడతా, రైతు బంధు అడిగేటోళ్ళు చెప్పుతో కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చిన మనిషి. అలాంటిది అయినా ప్రాజెక్ట్ ఆడుందని అడుగుతున్నాను. నాకు వస్తుంది, నాకు నిజంగా చెప్తా ఉంటే. ఈయన ఎవరైనా నీటిపారుదల శాఖ మంత్రి, ఈయన నాకు ఇంటర్వ్యూ ఇస్తే మాత్రము వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టీఎంసీ అని అడుగుతా పోయి, లేకుంటే ఏ ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీ నిల్వ చేసే కెపాసిటీ ఒక్కొక్క ప్రాజెక్ట్ కానీ దాని గురించి అడగడానికి పోతాం. బనకచెర్ల పైన మీరు ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారనే దాని గురించి సూటిగా అడుగుతా వీళ్ళని. అయితే ఎవరైనా ఉంటే చెప్పండి, దగ్గర ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇప్పుడు మన నల్లమల్ల పూలు వస్తుంది, ఆయన గోదావరి రివరు, అదేవిధంగా నల్లమల్ల అడవి ఇది ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉంది అని అడుగుతుంటే నవ్వొస్తా ఉంది. చూడండి. కాదు 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 గోదావరి బేసిన్ కాదు సార్, అది గంగానది అనుకున్నాం మేమైతే. గోదావరి అంటే ఆయన చెప్తా ఉన్నాడు, భలే చెప్తా ఉన్నాడు. ఏం నాలెడ్జ్ చెప్పా వీళ్ళది అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీళ్ళు తలా తెలియదు, తోక తెలియదు, ఆకు తెలియదు, అలమా తెలియదు. వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయిరట. ఇలా ముఖాలు చూసి చంద్రబాబు నాయుడు గారు వెనక జరిగే ప్రసక్తి ఉందా? మంచిగా ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చారు. నేను చూడండి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఫేవర్గా చేసి వస్తాను అనుకుంటూ ఆడబోయి కూర్చున్నారు ఇద్దరు కలిసి. ఈ వీడియోని పూర్తి స్థాయిలో మీరు వినాలా, భలే జోక్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి అసలు ద్రోహులు వీళ్ళే అన్నట్టు మనకు అవపడుతుంది. అక్కడే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ముంచిపోయినా పర్లేదు, రైతులు ఆగమైనా పర్లేదు, కాళేశ్వరం చుక్క నీళ్ళు రాకున్నా పర్లేదు అనుకొని ఆయన ప్రయత్నం చేసి ఈయనకు చెప్తే, ఈయన ఏమో కేసీఆర్ గారి గతంలో బనకచెర్ల యొక్క ప్రాజెక్ట్ని అప్రూవల్ చేసేసిండు అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారేమో 969 టీఎంసీ నీళ్ళు వాడుకున్న తర్వాత మేము వాడుకొని మిగిలిన దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలని ఇదొక అగ్రిమెంట్. దీన్ని ఉల్లంఘించి ఆయన కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి సీదా నరేంద్ర మోడీ దగ్గర పోతుండు, అప్రూవల్ తెచ్చుకుంటాడు, ఆయనకు అనుకూలంగా మలుచుకుంటాడు. మన ముఖ్యమంత్రి రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నేను మీకు సూచన ఇస్తున్నా సార్ అంటుండు. ముచ్చట కూడా వస్తుంది, చూడండి ఒకసారి. రాయలసీమ పెన్నా బేసిన్ కి తరలిస్తున్నారు, ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది. ఈ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి నేను వార్నింగ్ ఇస్తున్నానే మాట రావాలి, సూచన చేస్తున్నాడట. అంటే దీని అర్థమైంది, ఇంకా దోసుకునేది కొన్ని ఉన్నాయి సార్, మీరు అది అర్థం చేసుకోండి సార్ అని చెప్తా ఉన్నాడు ఈయన. నిజానికి ఆయన న్యాయం కోసం అంటే కోర్టుకు వెళ్తాడట. నువ్వు కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు సామే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే 969 టీఎంసీలు నీళ్లు వాడకాల్లో మొదటిగా మనకు పర్మిషన్ ఇవ్వాలా? ఆ పర్మిషన్ ఇయ్యక ఇదంతా లొల్లి. నీకేమో రాదాయే, చెప్తే వినవాయే, ఆకు తెలియదా, అలమ తెలియదా, పోయి కూర్చుంటే వేడ. నీ గోదావరి బేసిన్ ఏడుందో కూడా తెలియదు, నీకు దేవదుల ప్రాజెక్ట్ ఏడుందో కూడా ఆయన కూడా తెలియదు. మీరిద్దరు పోయి భలే కూర్చున్నాడు త్రిమూర్తులు లెక్క కూర్చుని. ఈయనట కోర్టు దగ్గర పోయి న్యాయం కోరుతున్నాడట. అరే మన నీళ్లు దోచుకోబోతాడా నాయన, దానిపైన స్పందించి మా నీళ్లు మేము వాడుకున్న తర్వాత నువ్వు వాడుకోవాలి చంద్రబాబు నాయుడు ఖబర్దార్ అనుకుంటూ వార్నింగ్ ఇస్తాడని మేము చూస్తూ ఉంటే ఆడికి పోయి చంద్రబాబు నాయుడు గారు మీకు నేను సూచన ఇస్తున్నాట. గుడి అంకమ్మా, ఏంది నాయన ఇది, ఏంది ఇది, విచిత్రం కాదా, విడ్డూరం కాదా ఇది? చూద్దాం ఒకసారి. ఇంకో ముచ్చట అంటాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తారు వినొచ్చు. దానికన్నా ముందు మనం కూడా తెలుసుకోవాలా. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ బడి మీ దగ్గరే చదువుకున్న స్కూలు, ఈ స్కూలు మీ దగ్గరే చదువుకున్న, కాలేజ్ మీ దగ్గరే చదువుకున్న, ఆర్ఎస్ఎస్ కార్యకర్త కర్రలు కూడా తిప్పిన, అయినా నేను మీ దగ్గరే చదువుకున్నా, మీ దగ్గరే బాగుపడ్డా, మీరే నాకు మొత్తం గొంతులో నీళ్లు పోసి బతికిచ్చిర్రు, కానీ ఉద్యోగం మాసం చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకుంటున్నా అని మీరే చెప్పారు కదా. 46 సార్లు ఢిల్లీకి ఎవడైనా పోతాడా? 46 సార్ల మనం ఢిల్లీకి పోతేమి, ఢిల్లీకి పోయి చేసింది ఏముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఒక్కటి చెప్పు, ఒక్కటంటే ఒక్కటి. ఏం చేసినావు? బనకచెర్ల పైన మాట్లాడకపోతేవి అన్యాయం చేస్తానట చంద్రబాబు నాయుడు గారు. మీకు డైరెక్ట్ లైన్ ఉంది, మీరు కలుపుకుంటే మనకు లైన్, ఆయన కన్నా ముందు మనకు ఉంది కదా లైను. మీ గురువుగారిని అడిగిపోయినావు బడే భాయిని,
అడిగి బనకచెర్ల ప్రాజెక్టు అది రద్దు చేయండి, మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వనని దీని మీద మీరు మాట్లాడలా. కోర్టుకు ఫిర్యాదు చేస్తున్నట్ట, కోర్టుకు ముఖ్యమంత్రి. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటారు భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం, అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. ఎవరైనా ప్రజల దగ్గరకు వస్తారా న్యాయం కోసం? బనకచెర్ల న్యాయం కోసం అంట ప్రజల దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తాడట. విన్నారు అబ్బాయి? ఇది ఎవరైనా సుప్రీంకోర్టు దగ్గర పోతే ఆడ తిరస్కరిస్తున్నట, ఆయన అన్ని డాక్యుమెంట్లు పట్టుకొని ప్రజల దగ్గరకు వస్తాడట. ఎంత అంటే వినేటోళ్లకు అసలు ఈయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, నాకు అర్థం కావట్లేదు. కానీ ఈయన ఏం మాట్లాడుతాడో ఈయనకే అర్థం కాదు. ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలే న్యాయం చేస్తారు. నువ్వు న్యాయం చేస్తావు, నిన్ను ఓట్లేసి గెలిపిస్తే నేను న్యాయం కోసం ప్రజల దగ్గరికి వస్తా అంటుండు. ఇదెక్కడ విడ్డూరము, ఇదెక్కడ విచిత్రము? ఇంత అజ్ఞానులు తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా దాపురిచ్చిర్రు? వీళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా గెలిపించిర్రు? ఆ తెలంగాణ రాష్ట్ర గుండెలకు, ఆ తెలంగాణ రాష్ట్ర యొక్క సాహసానికి మీ అందరికీ దండం పెట్టుకున్న తక్కువ 10 రోజులు. మన రాష్ట్రాన్ని యాగం చేస్తా ఉన్నాడు. ఆగమైన తెలంగాణ పైన మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి న్యాయం అడుగుతాడట. ఇదెక్కడి విడ్డూరమో, ఇదెక్కడి అన్యాయమో అర్థం కావట్లేదు. జర తెలంగాణ రాష్ట్ర ప్రజలే దీనిపైన సోయి తెచ్చుకోవాలా. కాళేశ్వరం మీద ఏ రోజైనా కేసీఆర్ గారు మనల్ని అడిగిండా ఇట్లా న్యాయం కోసం ప్రజల దగ్గర పోతా అని? మగోడు లెక్క కట్టిండు, మగోని లెక్క, ఒక మహారాజు లెక్క కట్టిండు. ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని మించిన మగోడని ఓటేస్తే న్యాయం కోసం ప్రజల దగ్గరకు వస్తాడట. మళ్ళీ వింటున్నారా? కొంచెమైనా మీ కామెంట్ ఎందుకు కొంచెం ఆ బాక్స్లో చెప్పండి. అంతిమ నిర్ణేతలు ప్రజలు, ప్రజల దగ్గర కూడా పెడతాము. పైన మా సమగ్ర సారక్క కట్టం పెడతారు, మా సీతారామ కట్టం పెడతారు, మా కాళేశ్వరం కట్టం పెడతారు. చూసారా? ఇప్పుడు కాళేశ్వరం కూలింది లేదు, నీళ్లను మేము ఎక్కడ అడుగు పెడతాం, అక్కడ అడుగు పెడతాం, అక్కడ అడుగు పెడతామని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. అంటే కాళేశ్వరం కూలలేదని మాట్లాడుతున్నాడు. కొద్దిసేపుల మాట మార్చి మళ్ళీ కాళేశ్వరం కూలింది, కేసీఆర్ని తిడతా ఉండి ఫ్లోలో ఒక మాట వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. ప్రతి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టులు అనుమతులు రాకుండా ఆలస్యం చేసి మిగులు జలాలు ఎట్లున్నాయి? చంద్రబాబు నాయుడు నీకేమైనా మతుందా? నీకేమైనా బుద్ధి ఉందా? ఏం చేస్తా ఉన్నావు? మాకు వచ్చిన తర్వాత నువ్వు నీళ్లు వాడుకోవాలా, ఖబర్దార్ ఇంకోసారి ఇట్లా చేస్తే మాత్రము వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ యొక్క ఫ్లోని నేను ఇట్లా అంటాడేమో అని చెవులు ఇట్లా నిక్కబడిసి విన్నా. కానీ ఆడ ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ కేసీఆర్ తిట్టిండు. అబ్బా చూడండి, ఒక్కసారి చూడండి. ఆడ తిట్టాల్సింది చంద్రబాబు నాయుడిని, ధిక్కరించాల్సింది చంద్రబాబు నాయుడిని, వ్యతిరేకించాల్సింది చంద్రబాబు నాయుడిని. కానీ ఆయన మళ్ళీ కేసీఆర్ మీద ఎందుకు వచ్చిండో చూడండి, ఒక్కసారి చూడండి. కేసీఆర్ తెలంగాణ చేసిన ద్రోహం వల్ల నీకు వరద వస్తున్నాయి. అయ్యో ఏందయా ద్రోహం? నేను ఊడిపోయింది, రకరకాలే. అన్నారం గురించి చెప్పాల్సిన పని, అన్నారం గురించి చెప్పాల్సిన అవసరం లేదంటే ఇది వస్తుంది. రిజర్వాయర్ ఏంద్ర వెంకటేష్, ఇది రియల్ ఎస్టేట్ వెంచర్ చూడండి ఒక్కసారిగా. అన్నారం గురించి నాకు తెలియదని చెప్పింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తా అన్నారం గురించి. మేము పోయినాం ఆడికి, తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నారు కదా. చూడండి ఒకసారి, ఇది అన్నారం బ్యారేజ్. ఇటు మేము నిలబడి ఇక్కడ పొజిషన్ నుంచి ఫోటో తీస్తే ఈ బరాజ్ బ్రహ్మాండంగా ఉంది. అన్నారం బరాజు ఒక భూకంపం చుట్టూ వచ్చి ప్రళయ తాండవం చేసినా కూడా అన్నారం బ్యారేజ్ కూలదు, కాళేశ్వరం కూలదు, కేసీఆర్ కట్టిన ఏ బరాజు కూలదబ్బా. అంత బ్రహ్మాండంగా పటిష్టంగా కేసీఆర్ గారు నిర్మించిండు. రేవంత్ రెడ్డి మాటలతోటే కాళేశ్వరాన్ని కూల్చేసిండు, మాటలతోటే. అదేదో బాంబు పెట్టిలని చెప్తా ఉన్నారు కొందరు. నిజంగా దాని మీద కూడా చర్చకు దిగుదాం. ఇది అన్నారం గురించి నాకేం తెలియదంటే, నాకు తెలుసు కదా. మొన్న మా కెమెరామ్యాను నేను మంచిగా పోయి సందర్శించాం అన్నారం బ్యారేజ్ ఎట్లా ఉంది ఏంది కదా అని చూస్తే, సార్ గారిగా ఒక్కసారి చూడండి, ఇది రియల్ ఎస్టేట్ వెంచర్, ఇది వెంచర్ ఇట్లా పోవాలా, ఇది సీతక్క గారి యొక్క వెంచరు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంచరు, ఇదేమో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి వెంచరు, ఇది చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వెంచరు. వీళ్ళు ఇట్లా కార్లు వేసుకొని ఇట్లా వస్తారట, ఇట్లా వచ్చి ఒక లారీని తీసుకొచ్చి ఈ ఇసుక మొత్తం కొట్టేస్తారు. ఇది అన్నారం బరాజ్ కాడ జరుగుతున్న బ్రహ్మాండమైన వ్యవస్థ. రేవంత్ రెడ్డి గారికి తెలియదు, ఎందుకంటే చేస్తున్నాడు కాబట్టి తెలియదు. తెలంగాణ సమాజాన్ని గుడ్డిగా నమ్మించారు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గుడ్డిగా నమ్మించాలి, రాష్ట్ర రైతులని గుడ్డిగా నమ్మించాలంటే ఇంకా ఈ యొక్క డ్రామాని ప్లే చేయాలి. అన్నారం బరాజ్ కాడ ఇది. ఇంకా మీరు కాళేశ్వరం దగ్గర చూడలా, లారీలే మొత్తం వరుసబట్టి వేసుకుపోతూనే ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర ఖజానాని, గోదావరిలో వస్తున్న ఇసుకని మొత్తం తోడేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా తోడేస్తూ ఉన్నారు. ఈ విధంగా తోడేస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్నారం బరాజ్ గురించి ఆయనకు తెలియదు, మాకు తెలుసని ఈ వీడియో ప్లే చేశాము. ఇది ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి.
మళ్ళీ గయే సన్నాసి మాటలు నేను చెప్తున్నది కాదు, అయ్యే సన్నాసి మాటలు మళ్ళీ ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రజలు పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాలా, యాడికి పోవాలా, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ బనకచెర్ల పైన ప్రజెంటేషన్ ఇవ్వమంటే ఆ బనకచెర్ల పైన మినిమం అవగాహన లేకుండా పోయి కూస్తున్నాడు. గోదావరి జలాలు బేసిన్ ఏడుందో కూడా తెలియదు, ఒకరికేమో దేవదుల ప్రాజెక్ట్ ఏడుందో కూడా తెలియదు. ఆయన ప్రజెంటేషన్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపిస్తూ ఉంది, నిజానికి సిగ్గనిపిస్తూ ఉంది. చూడండి ఇక. ఒకవేళ గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరం ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావు హరీష్ రావునే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చంద్రశేఖరరావు గారి హరీష్ రావు గారిని ఉరిదీసుడు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉరిదీస్తారు. ఎందుకంటే ఆ పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి అబ్బా, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏమని 1969 టీఎంసీ వాటర్లు మేము యూజ్ చేసుకున్న తర్వాత, తెలంగాణ యూజ్ చేసుకున్న తర్వాత, మాకు ఇంత వాటా వచ్చిన తర్వాత మిగిలిన నీళ్లు ఏపీ వాడుకోవాలి. ఈయనేమంటున్నాడు, లేదు ఆ 969 నీళ్లు కూడా అటే పోతాయి, అది అట్లా జరిగితే నేను కేసీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని ఉరితాళ్ళేసి చంపేస్తా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారికి పక్క ఊరేస్తారు. నేను చెప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలే చెప్తారు దీన్ని. ప్రాజెక్టులు పూర్తి చేద్దామంటే ఈయన దగ్గర నిధులు లేవట. వినండి, ఈయన ఏమంటున్నాడంటే ప్రాజెక్టులు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవంటాడు. మరి అందాలపోట్లకు ఖర్చు చేయడానికి 200 కోట్లు, రైజింగ్ వన్ కింద 150 కోట్ల రూపాయల ఖర్చు. ఇది మళ్ళీ మన రైతు బంధు కింద వీళ్ళు మింగింది 1,00,000 కోట్ల రూపాయలు. మళ్ళీ ఈయన దగ్గర డబ్బులు లేవని చెప్తూనే మరి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, 1,79,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి? డబ్బులు లేవు తెలంగాణ రాష్ట్ర ప్రజల చెవుల్లో ఇంకా కాలీఫ్లవర్లు, మందార పువ్వులు ఇంకెన్ని రోజులు పెడతారు? రైతు బంధు ఇవ్వకపోతేవి, రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా అందియకపోతేవి, అది ప్రాజెక్టు ఇచ్చేయడానికట 4,000 పెడితే 4,000 కోట్లు పెడితే ఆ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అవుతుంది. చిన్న గ్యాప్ దాన్ని కూడిపేస్తే అయిపోద్ది. దానికి ఇందాక డబ్బులు ఇవ్వట 200 కోట్లేమో అందాల పోటీలకు, అదేవిధంగా అప్పు తెచ్చింది 1,79,000 కోట్ల రూపాయలు. వామ్మో, చదువుకోవడానికి అయితే నోరు నొప్పిలేస్తుంది, గుర్తుపెట్టుకోవాలంటే మెదడుకే బరువు అనిపిస్తూ ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఫడల్ మరి ఖర్చు చేస్తూ ఉన్నాడు. వీటన్నింటికి పైసలు ఉంటాయి, తాగడానికి పైసలు ఉంటాయి, టెండర్లు వేయించడానికి పైసలు ఉంటాయి, కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి పైసలు ఉంటాయి, హైడ్రా పేరుతోటి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో పైసలు ఉంటాయి, కాళేశ్వరం కమిషన్ మీద కోట్ల రూపాయలతోటి విజిలేషన్ వేయడానికి పైసలు ఉంటాయి, రాష్ట్రాన్ని సర్వం ఆగం చేయడానికి స్పెషల్ ఫోర్స్ పెట్టి నడిపేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్ర రైతులకు నీళ్ళు అందించడానికి మాత్రము రేవంత్ రెడ్డి గారి దగ్గర ₹1 లేదట. మళ్ళీ ఏమంటున్నాడు, అది కట్టకనే నీళ్లు కింద వెళ్ళిపోతున్నాయి, నేనేం చేస్తా అంటాడు. అంటే నువ్వు ముఖ్యమంత్రివి కాదా? అంటే మేమందరము నువ్వు 3 రంగుల ఉద్యమకారునివి, నల్లమల్ల పులివి, కొట్లాడే వీరుడమని మేం డప్పులు కొట్టుకుంటా ఉంటా అంటే నిజానికి రేవంత్ రెడ్డి గారి యొక్క కథ గిది. చంద్రబాబు గారి యొక్క తొత్తుతనం ఊడిగం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు తీరని లోటుని చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.